హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో ఈరోజు మనం క్రిస్పీ దోస బ్యాటర్ జొన్నలు యూజ్ చేసి హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. సో దీనికి ముందుగా మనం 3 కప్పుల జొన్నలు, 1.5 కప్పు మినప్పప్పు, 2 కప్పుల దోస బియ్యంని విడివిడిగా వాష్ చేసి ఒక 3-4 టైమ్స్ ఆ తర్వాత మనం 7-8 అవర్స్ పాటు వీటిని సోక్ చేయాలి. అదే విధముగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతుల్ని గూడా తీసుకొని మనం 7-8 అవర్స్ పాటు సోక్ చేసి పక్కన ఉంచాలి. ఆ తరువాత ఈవినింగ్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందు వీటిని మళ్ళా వాష్ చేసి, అదే టైంలో మనం ఒక 2 గుప్పెళ్ళు అటుకులను కూడా వేసి నానబెట్టి ఉంచాలి. ఆ తర్వాత మనం జొన్నల్ని, ఇంకా మినపప్పుని, ఇంకా బియ్యంని ముందుగా నానబెట్టుకున్నవన్నీ మిక్సీలో గానీ, వెట్ గ్రైండర్‌లో గానీ వేసి బాగా మెత్తగా రుబ్బుకున్న తరువాత దాన్ని మనం హ్యాండ్‌తో బీట్ చేయాలి. ఇలా హ్యాండ్‌తో బీట్ చేయటం వలన మనకేంటంటే పిండనేది చాలా త్వరగా ఫెర్మెంట్ అవుతుంది. సో, దీన్ని మనం ఒక 4-5 అవర్స్ పాటు పక్కన ఉంచి ఫెర్మెంట్ అయిన తరువాత మనం కాస్ట్ ఐరన్ పాన్‌ని సీజనింగ్ చేసి ఆ తర్వాత మనం ఈ దోస బ్యాటర్‌ని చక్కగా పలచగా తిప్పి దోసలాగా వేసుకోవాలి. సో, ఇలా వేసుకోవడం వల్ల మన దోస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని టొమాటో చట్నీతో గానీ, పల్లీ చట్నీతో గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. అదే విధంగా హెల్తీ దోస రెసిపీ కూడా ఇది. ఇంగ్రీడియెంట్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్.